పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసుపై తూర్పుగోదావరి జిల్లా పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. ఇద్దరు డీఎస్పీల నేతృత్వంలో 4 సీఐలు, 8 మంది ఏఎస్ఐలు 4 బృందాలుగా ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ నెల 23న పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ లో బుల్లెట్ జర్నీ ప్రారంభించిన సమయం నుంచి దారి పొడవునా పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసుపై తూర్పుగోదావరి జిల్లా పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. ఇద్దరు డీఎస్పీల నేతృత్వంలో 4 సీఐలు, 8 మంది ఏఎస్ఐలు 4 బృందాలుగా ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ నెల 23న పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ లో బుల్లెట్ జర్నీ ప్రారంభించిన సమయం నుంచి దారి పొడవునా అన్ని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వద్ద ఘటన జరిగిన ప్రాంతంలోనూ కొన్ని ఆధారాలు సేకరించారు. సరిగ్గా ఘటన జరిగిన సమయంలో బుల్లెట్ ను క్రాస్ చేస్తూ వెళ్లిన ఎరుపు రంగు కారు ఎక్కడి నుంచి వస్తుంది, ఎటు వెళ్లింది అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఈ కేసులో అత్యంత కీలకమైన పోస్టుమార్టం రిపోర్ట్ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మరో 2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. అనుష, పాస్టర్ ప్రవీణ్ కేసులో జరుగుతున్న దర్యాప్తులో ఏం తెలబోతుందని చెప్పి కూడా తీవ్ర ఉత్కంఠగా మారింది. ఏదైతే దర్యాప్తు అయితే ముమ్మరంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్, అదేవిధంగా రాజమండ్రి నార్త్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్ నేతృత్వంలో 4 సీఐలు, అదేవిధంగా 8 మంది ఎస్ఐలతో కూడిన మొత్తం 14 మంది అధికారులతో కూడిన బృందం, అదేవిధంగా ఇతర విభాగాలకు సంబంధించిన పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి ఈ దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు. ఇందులో కీలకమైన కోణాలు చూస్తే కనుక మొదటిది పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ లో బుల్లెట్ పై బయలుదేరారు సోమవారం నాడు, ఈ నెల 23వ తేదీన. అప్పటి నుంచి కూడా ఆయన జరిగిన జర్నీ అంతా కూడా సీసీ కెమెరాల ద్వారా ఫుటేజ్ ద్వారా సేకరిస్తున్నారు. అదేవిధంగా ఘటన జరిగిన రాజమండ్రి కొంతమూరు వద్ద ఏదైతే ప్రమాదం జరిగిన సమయంలో ఏదైతే ఈ ఘటన జరిగిన సమయంలో 5 వెహికల్స్ బుల్లెట్ ని క్రాస్ చేసుకుంటే వెళ్ళాయి. ఇందులో ఎరుపు రంగు కారు అనేది సరిగ్గా ఆ రెడ్ కలర్ కారు బుల్లెట్ క్రాస్ అయిన సమయంలోనే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అక్కడ ఒక పొగ వచ్చి ఏదైతే ఈ ఘటన జరిగినట్టుగా కూడా సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు వెల్లడించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఘటన జరిగిన ప్రాంతంలో కూడా నిన్నంతా కూడా క్లూస్ టీమ్స్ ద్వారా ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఏదైతే ఆరోపణలు ఉన్నాయో పాస్టర్ ప్రవీణ్ అక్కడ కర్రతో కుట్టారని చెప్పి కూడా ఒక ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఆ కోణంలో కూడా అక్కడ ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. అదేవిధంగా ఈ కారు ఎక్కడికి వెళ్ళింది, రెడ్ కలర్ కారు ఇక్కడ నుంచి అంటే ముందుగా కొవ్వూరు టోల్ గేటు, దాని తర్వాత జాతీయ రహదారిపై వెళ్తే విశాఖ వైపు వెళ్తే కనుక కృష్ణవరం వద్ద ఒక టోల్ గేట్ ఉంటుంది. అదే కాకుండా దారి పొడుగునా ఇంకా డాబాలు కావచ్చు, లేదా ఇతర హోటల్స్, ఇతర వద్ద సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఆ ఆధారంగా ఆ కారు ఇటు వెళ్ళిందని చెప్పి కూడా ప్రధానంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అక్కడ చుట్టుపక్కల ఏరియాలో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఏదైతే వినియోగించిన సెల్ ఫోన్ కాల్స్ వీటి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా కీలకమైన ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మరొక 2 రోజుల్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించి కొన్ని అంశాలను విజయవాడలోని ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా నిర్ధారణ కావాల్సి ఉంది. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా నిర్ధారణ అయిన తర్వాత రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఈ పోస్ట్ మార్టం రిపోర్టు విడుదల కానుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ప్రధానంగా ఏదైతే ఈ యాక్సిడెంట్ అయితే పోలీసులు ముందుగా చెప్పినట్టుగా యాక్సిడెంట్ అయితే ఒక రకంగా గాయాలుంటాయి. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అక్కడ కుట్టినట్టుగా ఏదైతే ఆయన షర్ట్ పై ఒక షూ ప్రింట్ కూడా ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి ఒక చెస్ట్ పైన కానీ లేదంటే బలమైన కాలుతో తనడం ఇలాంటి ఇది చేస్తే కనుక, లేదా కర్రతో కొట్టడం ఇలాంటివి చేస్తే కనుక గాయాలు వేరే రకంగా ఉంటాయి. అవన్నీ కూడా ఫోరెన్సిక్ ఏదైతే ల్యాబ్ ద్వారానే నిర్ధారణ కావాల్సి ఉంది. మొత్తం తీవ్ర సంచలనంగా మారిన ఈ కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం పోలీసులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఇది చూస్తే కనుక హైదరాబాద్ వాసి కావడంతో ఈ కేసు ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కేసుగా కూడా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ హత్యగానే కనుక ఇది తేలితే కనుక ఆ కోణంలో కూడా ఎక్కువగా ఆధారాలు లభిస్తే కనుక హైదరాబాద్ లో కూడా కేంద్రంగా కూడా ఈ కేసు దర్యాప్తు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ లోనే ఉంటారు. అయితే ఇక్కడ రాజమండ్రిలో ఆయన ఎక్కువగా రాజమండ్రికి ఎక్కువ రిలేషన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ ఆయన క్రైస్తవ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన బుల్లెట్ పై వచ్చిన కారణం కూడా ఇక్కడ కొద్ది రోజుల పాటు ఆయనకి సమావేశాలు కూడా ఉన్నాయి. దాదాపు ఇంకా చాలా రోజుల పాటు సమావేశాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ నెల 27, 28 తేదీల్లో ఆయన చాగల్లో జరగాల్సిన కూటమిలో పాల్గొలుతుంది. దాంతో పాటు ఇక్కడ ఈ లోకల్ గా పనులు ఉండటంతో ఆయన బుల్లెట్ పై అక్కడి నుంచి వచ్చారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది కనుక హత్యగా తెలిపి కనుక హైదరాబాద్ కేంద్రంగా కూడా ఈ దర్యాప్తు కొనసాగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కేసుగా పోలీసు శాఖకి సంబంధించిన కేసుగా మారే అవకాశం అయితే ఉంది. అయితే జరిగింది మాత్రం రోడ్డు ప్రమాదం. అయితే అది ఉద్దేశపూర్వకంగా ఇదైతే చేశారా లేదంటే కావాలి కుట్రకోణంగా హత్య చేయాలని ఉద్దేశంతో చేశారనేది కూడా ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ తేలాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా ఆయన ఏదైతే అంతిమ యాత్రలో కూడా వేల సంఖ్యలో పెద్ద క్రైస్తవులు కూడా ఆయన అభిమానులు కూడా పాల్గొనడం జరిగింది. గత సోమవారం రాత్రి 11:40 ఘటన జరిగిన తర్వాత మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు ఇదిలో ఏం తేలబోతుందని చెప్పి కూడా తీవ్ర ఉత్కంఠ అయితే కొనసాగుతుంది.